రాత్రి అయిన తర్వాత ఆదికేశవులు విహార్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. పక్కింట్లో ఉన్న అమ్మాయి పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. అయ్యో, అమ్మాయికి పురిటి నొప్పులు వచ్చినట్టున్నాయే అని విహారి తన దగ్గరికి వెళ్తాడు. తనేమో వాళ్ళ నాన్నేమో చేతులు రుద్దుతూ ఉంటాడు. ఆ పెద్దావిడ అక్కడే ఉండి ఇప్పుడు ఎలా బాబు అని అంటూ ఉంటుంది. ఇక విహారి అక్కడికి వెళ్ళగానే, నాన్న నాకు నొప్పులు వస్తున్నాయి నాన్న, నేను భరించలేకపోతున్నాను, వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని ఆ అమ్మాయి పురిటి నొప్పులు పడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా దాంతో విహారి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళనివ్వండి అని సీరియస్గా చెప్పి ఆ అమ్మాయిని తోపుడు బండి మీద హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇతను నా కూతురికి ఏమైనా కావాలి, వీడంతా చూస్తాను, ఊరికి అరిష్టమని తెలిసినా కూడా ఇప్పుడు ఈ టైంలో నా కూతుర్ని బయటికి తీసుకొని వెళ్తున్నాడు వీడు అని అతను చాలా కోపంగా మండిపడుతూ ఉంటాడు. ఇంకా ఉదయం అయిన తర్వాత విహారిని మళ్ళీ పంచాయతీలో నిలబెట్టి ఉంటాడు. 2 రాడ్లని కాలుస్తూ ఉంటారు. ఊరికి అరిష్టమని తెలిసినా కూడా ఇంతటి ఘోరాన్ని జరిపించినందుకు వీడికి శిక్ష పడాల్సిందే అని అతను అంటూ ఉంటాడు. ఆ రాడ్లతో విహారికి వాత పెట్టడానికి ఊరి జనాలు రెడీ అవుతూ ఉంటారు. లక్ష్మి ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఆదికేశవ చాలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. విహారి కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ నిలబడి ఉంటాడు.